నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కాంట్రవర్సీల గురించి ఒక్కసారి మనం మాట్లాడే ముందు మనతో పాటు వ టోటల్‌గా పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే రవిచంద్ర గారు. సార్ ఈరోజు అంతర్జాతీయ అంగవైకల్య దినోత్సవం. అయితే ఇది మెయిన్‌గా అంతర్జాతీయంగా జరుపుకుంటారు. అయితే దీనికి ఆంధ్రప్రదేశ్‌కి ఏమైనా కొంచెం లింకప్ ఉన్న స్టోరీలు ఏమన్నా ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా కూడా అంగవైకల్యం అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటారు. దీని ఉద్దేశం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఈ రోజుని ఇంటర్నేషనల్ డేగా ప్రకటించింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే అంగవైకల్యం 2 రకాలు. పుట్టుకతో వచ్చే అంగవైకల్యం, యాక్సిడెంట్లు కావచ్చు, జీవిత క్రమంలో వచ్చే అంగవైకల్యం ఉంటుంది. ఇది ఆ మనిషి చేసిన తప్పు వల్ల వచ్చింది కాదు. కానీ వారికి ఉన్న అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలు, వారికి ఉన్నటువంటి అవకాశాలని సమాజం ముందు ఉంచడం, వాళ్ళని ఎలివేట్ చేయడం, చైతన్యపరచడం. అంగవైకల్యం అనేది శరీరానికే సంబంధించింది తప్ప మనసుకు సంబంధించింది కాదు, జీవితానికో లేకపోతే అభివృద్ధికి సంబంధించింది కాదని చెప్పడం ప్రధాన ఉద్దేశం. వారి పట్ల ఒక సానుభూతి మాత్రమే కాదు ఉండాల్సింది, సారూప్యత ఉండాలి. అంటే దయ కాదు, అఫెక్షన్తో చేయాలి. ఆ రకంగా చేయడం ద్వారా ఎలివేట్ కావాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ డేగా ప్రకటించారు. చాలా మంది ప్రముఖులు, రాజకీయాల్లో జైపాల్ రెడ్డి గారు మీరు చూసుంటారు. చాలా గొప్ప రాజకీయ నాయకుడుగా అంగవైకల్యం అనేది అసలు అడ్డు రాలేదు. భారతదేశంలోనే గర్వించదగ్గ పొలిటీషియన్ గా చాలా మందికి స్ఫూర్తిదాయకంగా జైపాల్ రెడ్డి గారు నిలిచారు. చాలా మంది సైంటిస్టులు, హకింగ్ గారు లాంటి వాళ్ళు ఇంటర్నేషనల్ పర్సనాలిటీ ఎట్లా ఎదిగినారో మనం చూసాం. కాబట్టి అంగవైకల్యం అనేది శరీరానికే సంబంధించి తప్ప మనసుకు సంబంధించింది కాదు. కాబట్టి అవకాశాలు వస్తే మిగతా వాళ్ళతో కన్నా భిన్నంగా బెటర్గా ఎట్లా ప్రభావం చేస్తారని రుజువైంది. అందుకని దాన్ని మనం అట్లాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా అభివృద్ధి రావాలనేది ఒక జనరల్ కాన్సెప్ట్. మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తీసుకున్నప్పుడు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంగవైకల్యం అయినా ఇంకోటైనా ఫిజికల్ గా మానసికమైన సమస్య ఉన్నవారికి తోడు కోరుకుంటారు, సాయం దగ్గరగా రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా వాలంటీర్ సిస్టమ్ వచ్చిన తర్వాత పథకాలను నేరుగా వాళ్ళు వచ్చి క్యూ లైన్ నిలబడుకోవడం, లేదా క్యూ లైన్ లో సపరేట్ క్యూ పెట్టడం కాకుండా వాళ్ళ ఇంటి దగ్గరకే పథకాలు, వాళ్ళ ఇంటి దగ్గరకే ప్రజల యొక్క అవసరాలు తీర్చే విధంగా ప్రభుత్వ పరిపాలన పద్ధతులు ఉండడం అనేది గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వల్ల చాలా సౌలభ్యం, సౌకర్యం వచ్చింది. వాళ్ళు సంతృప్తికరంగా ఆత్మాభిమానంతో ముందుకెళ్ళడానికి ఉపయోగపడింది. ఇది మనం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చూస్తాం. దాంతోపాటు చాలా విమర్శలు, చాలా మంది తెలుసో తెలియక మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వారి సతీమణి గారి పట్ల కావచ్చు, వీళ్ళేమి ఎవరికి పట్టించుకోరు, సాయం చేయరు, ఇట్లాంటి చర్చ నడుస్తుంది. చాలా మంది ఆయన రాజకీయ పరిస్థితులు రూపాయి సాయం చేస్తారంటారు. కానీ ఎంత హ్యుమానిటీ గ్రౌండ్ గా ఈ కుటుంబం ఉంటుందంటే, పులివెందుల ప్రాంతంలో మానసిక స్థితి బాగలేని వాళ్ళ పిల్లల కోసం ఒక పాఠశాల ప్రారంభించారు. బస్ మనం లోతుల్లోకి వెళ్తే కానీ అర్థం కాదు. వాళ్ళ ఆల్రెడీ వెంకటప్ప మెమోరియల్ స్కూల్ అని రాజశేఖర రెడ్డి గారు గురువు గారి పేరుతో అద్భుతంగా నడుస్తుంది. ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2500 పిల్లలకి ఉచితంగా విద్య, భోజనాలు, యూనిఫాము, బుక్స్, మెటీరియల్ అన్ని ఉచితంగా 2500 మందికి వాళ్ళ విద్యాబోధన ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. వైఎస్ భారతి గారు దానికి చైర్పర్సన్ గా ఉండి అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఇది కాకుండా మానసిక స్థితి బాగలేని వారి ఆరోగ్యాన్ని బాగు చేయడం కోసం ఒక పాఠశాల నిర్వహిస్తున్నారు. బహుశా దాన్ని కూడా వైఎస్ భారతి గారు చూస్తున్నట్టున్నారు. ఆ రకంగా బహుశా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కుటుంబం ఇట్లాంటి చర్యలు, ఇట్లాంటి చొరవ చూపడం అనేది మనం చూడం. రెండు పర్టికులర్ గా వైఎస్ భారతి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఒక వ్యవస్థ నడుస్తున్నటువంటి ఒక మానసిక వైకల్యం పొందిన వాళ్ళు పిల్లలకి రెగ్యులర్ గా వెళ్తుంటారు. వాళ్ళు మన వైఎస్ రాజారెడ్డి గారి జయంతికో వర్ధంతికో డైరెక్ట్ గా జగన్ గారు, వారి సత్యమణి భారతి గారు డైరెక్ట్ గా ఇలా పిల్లల్ని కలిసి వచ్చారు. అంటే ఒక సపోర్ట్ చేయడం, అంటే ప్రోత్సహించడం అంటే అర్థం అది. కాబట్టి ఖచ్చితంగా సాక్షి ఎక్సలెన్స్ అవార్డులో అలాంటి వాళ్ళ దగ్గరుండి ప్రోత్సహించడం, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ భారతి గారు కావచ్చు, హ్యుమానిటీ గ్రౌండ్ లో ఎంత పాజిటివ్ గా ఉంటారు, కన్స్ట్రక్టివ్ గా ఉంటారు. ఒక పాఠశాల నిర్వహించి వాళ్ళకి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడం అనేది చిన్న విషయం కాదు. అదేవిధంగా విజయవాడలో ఉన్నటువంటి భారతి గారికి సమయం దొరికినప్పుడు ఆ స్కూల్ అక్కడికి వెళ్ళి వాళ్ళని సపోర్ట్, మాజీ ముఖ్యమంత్రి భార్య ఉన్నప్పుడు కూడా అట్లే ఉన్నారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి భార్య ఆమె అయినప్పుడు కూడా పోతే వాళ్ళకి స్పిరిట్ కదా, మమ్మల్ని పట్టించుకుంటున్నారు పెద్ద పెద్ద పర్సన్ అంటే వాళ్ళు కొంచెం మానసికంగా ధైర్యం ఉంది అంటారు. ఆ రకంగా ఆ కుటుంబం ఖచ్చితంగా మంచి పాత్ర పోషించింది. ఇదే విధంగా ప్రతి ఒక్కరు, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి సామాజికవేత్త, ప్రతి అవకాశం ఉన్న వాళ్ళు వాళ్ళ పట్ల అట్లాంటి కన్సెంట్ ని జాలి చూపడం కాదు, కన్సెంట్ చూపాలి. చూపితే ఖచ్చితంగా ఆ అంగవైకల్యం ద్వారా ఏర్పడినటువంటి డిసడ్వాంటేజ్ ని పక్కన పెట్టి అందరితో సమానంగా వాళ్ళు అభివృద్ధి చెందడానికి, సమాజంలో ఒక మంచి పాత్ర పోషించడానికి వారి పాత్ర ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆ రకంగా ఇంటర్నేషనల్ డేని
మనం ఆలోచిస్తే బెటర్.